22 గడుస్తూ ఉందంటే సంవత్సరం అంతా దాటిపోయింది. ఏమైపోతుంది? 23 రాజ్యాంగ సభలు ఏం చెప్తుంది? 24 రాజ్యాంగ సభలు ఏం చేస్తున్నారు? విధిగా జరపాలనే రాష్ట్రాలు స్థానిక సంస్థల హక్కులు హరించద్దు. ఇవి కూడా స్థానిక ప్రభుత్వాలే 5 ఏళ్ళకి తప్పనిసరి జరగాల్సిందే. జరగలేదు. ఇప్పుడు 40% బీసీ పేరుతో ఇప్పుడు పెండింగ్ పడిపోయిందని మనకి ఏమైపోయింది? ఎన్నికలు జరుగుతాయా జరగా త్రిశంకు స్వర్గంలో ఊహిస్తున్నటువంటి పరిస్థితి కనుకుంటాం. కాబట్టి ఇది చాలా అన్యాయంగా ఉన్నది. మరి ఇప్పుడు ఇంకా మీనం దగ్గర పెట్టకుండా కోర్టు కూడా పాత పద్ధతిలో ఎన్నికలు జరపవచ్చు అని చెప్తాం. అంటే నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తిస్తున్నాను. మీరు 42% శాసనసభ చట్టం తెచ్చారు. నరేంద్ర మోడీ ద్వారా అపాయింట్మెంట్ అయిన గవర్నర్ దాన్ని పెండింగ్ పెట్టడం ఆమోదించలేదు. ఆర్డినెన్స్ కూడా పెండింగ్ ఆమోదించలేదు. రాష్ట్రపతి ఉన్నటువంటి బిల్లు పెండింగ్ ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ దగ్గరికి ఆల్ పార్టీస్ తీసుకెళ్ళి ఓ రకంగా దీన్ని తేల్చుకోవాల్సిన అవసరం. ఇంకా కాలయాపన చేస్తే ప్రభుత్వానికి చెడ్డగా ఇస్తుందని చెప్పి తెలియపరుస్తా ఉన్నాం. ఏదైనా అక్కడ తేల్చుకొని ఎన్నికలకు సందర్శన ఎన్నికలకు వీలైన తొందరగా 42% వస్తే సంతోషపడేది కమ్యూనిస్టులే, మేమే సంతోషపడతాం. కానీ దాన్ని సాధించడానికి చేయాల్సిన ప్రయత్నాలు చేయండి. ఒకవేళ కాకపోతే ఎన్నికలైతే ఆపద్దని చెప్పి తప్పనిసరిగా ఎన్నికలు జరపాల్సిన అవసరం ఉంది. దానిపై సాధించడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం చెప్పి అనిపిస్తుంది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సిపిఐ ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈ శ్రీనివాస్ యాదవ్ నవీన్ యాదవ్ మేము మద్దతు ఇస్తా ఉన్నాం. ఇప్పటికే ప్రచారం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో చాలామంది గోడబండలో ఇక్కడ అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ సమస్యలు ఇస్తా ఉన్నారు.